గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భాగ్య మిస్ మోటో. ఈరోజు వీడియో ఏంటనేది ఆల్రెడీ మీరు తమిళలో చూసే ఉంటారు. ఈ డెలివరీ బాయ్స్ని నమ్మడం చాలా అసలు ఎంత అంటే అంత. యాక్చువల్గా నేను మార్నింగ్ నాకు వేరే స్కెడ్యూల్డ్ ఉండే బయటకు వెళ్ళాల్సిన స్కెడ్యూల్డ్. ఈలోపు ఫోన్ చేసి మేడం మీకు అమెజాన్ నుంచి కొరియర్ వచ్చింది, ఇట్లా కొరియర్ తీసుకొస్తున్నాము, ఒక పావు గంట అని చెప్పారు. ఓకే అమ్మయ్య పావు గంటే కదా అనుకున్నాను. తీసుకొచ్చి చూసేసరికి గంట పావు అయ్యింది, ఒక గంట ఎక్స్ట్రా. ఎనీవేస్ వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉండొచ్చు, బట్ ఏంటంటే మనకి ఏదైనా స్కెడ్యూల్డ్ ఉన్నప్పుడు వాళ్ళు కొంచెం త్వరగా పుషప్ చేస్తే బాగుంటుందని నా ఒపీనియన్ అనమాట. ఎవరు తప్పుగా అర్థం చేసుకోవద్దు. నేను ఫేస్ చేసిన ప్రాబ్లం మాత్రమే మీకు ఈరోజు వీడియోలో చెప్తాను. అలాగే నేను ఏం ఆర్డర్ పెట్టాను, ఏం వచ్చిందని కూడా మీకు చూపిస్తాను. అది ఎట్లా వచ్చిందో ఏంటో కూడా వీడియో తీస్తానన్నమాట. సో ఇంటికి సంబంధించిన డెకోర్ ఐటమ్ ఒకటి నేనైతే ఆర్డర్ పెట్టాను. అంటే సమ్ కైండ్ ఆఫ్ మొక్కలకి సంబంధించిన స్టాండ్ టైపు. అది ఎలా వచ్చిందో మీకు ఇప్పుడు చూపిస్తాను. వీడియో అంతా షూట్ చేస్తాను అనమాట. సో వాళ్ళు 1 hour లేట్ చేశారు. ఆ 1 hour నాకు స్కెడ్యూల్డ్ అంతా క్యాన్సిల్ అయ్యింది. దానివల్ల ఎంత ఏమంటారు కోపం వచ్చిందంటే, బట్ కంట్రోల్ చేసుకున్నా. సమ్ టైమ్స్ మనము కూడా వేరే దగ్గర వర్క్ చేస్తున్నప్పుడు అట్లాంటివన్నీ అవుతాయని జాలి దయ హృదయంతో వాళ్ళు ఏమనుకుండా వదిలేసిన. వాళ్ళు లేట్గా వచ్చినా సరే అడ్రస్ కూడా తెలుసు, చాలా ఈజీ అడ్రస్ కూడా. ముందే వాళ్ళు కాల్ చేసినప్పుడే ఈ అడ్రస్సే కదని చెప్పేశారు. బట్ ఏంటంటే వాళ్ళకి ఏదో సమ్ కైండ్ ఆఫ్ వ్యాన్ వచ్చింది. ఇది కొంచెం పెద్ద పార్సల్ కాబట్టి వ్యాన్ వచ్చింది. ఆ వ్యాన్కి ఏదో ప్రాబ్లం వచ్చింది అనేసి 1 hour లేట్ అయిందని చెప్పారు. ఇట్స్ ఓకే ఫైన్, నేనేం అనలేదు. బట్ మీకు షేర్ చేస్తున్నాను అనమాట. కొన్నిసార్లు మనం ఒక్కరమే ఉన్నప్పుడు ఆర్డర్ మనమే తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతామో అనేది చెప్తున్నాను అనమాట. ఎనీవేస్ మనమైతే ఆర్డర్ చూసేద్దాం తొందరగా. ఈ వీడియో ఎక్కువసేపు డిలే చేయాలని నాకు లేదు. తర్వాత కూడా స్కెడ్యూల్డ్ కొంచెం మారింది కాబట్టి ఇమీడియట్గా నేనైతే ఆర్డర్ అయితే చూపించేస్తాను. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సారీ చెప్పడం మర్చిపోయా. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఎందుకంటే మనలాంటి చిన్న ఛానల్స్కి సపోర్ట్ చేస్తేనే మనకి కొంచెం గ్రోత్ ఉంటుందన్నమాట. అలాగే లైవ్ ఆడియన్స్, అలాగే మన పాత ఆడియన్స్ అందరూ కూడా వీడియోని ఫుల్ వీడియో చూసి ఒక లైక్ అయితే చేయండి. అలాగే ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. ఇట్స్ ఎ రిక్వెస్ట్ అండి, మీ గురించి, నా గురించి, ఈ భాగ్యం మిస్ మోటో గురించి. ఓకే, సో దట్ మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో గాయస్ మీకు చెప్పాను కదా పెద్ద పార్సల్ ఒకటి ఆర్డర్ పెట్టానని. ఇదే ఆ పార్సల్ అనమాట. ఈ వీడియోలో అన్వాంటెడ్గా ఏమైనా కనిపిస్తే కొంచెం ఇగ్నోర్ చేయండి ప్లీజ్. ఇట్స్ ఎ రిక్వెస్ట్. అండ్ ఆల్సో ఈ పెద్ద ఆర్డర్ వచ్చిందని చెప్పాను కదా, దీనికే 1 hour టైం పట్టిందని చెప్పాను కదా, ఇదేనండి ఆర్డర్. ఇంకా లేట్ చేయకుండా దీన్ని అయితే ఓపెన్ చేసేద్దాం. సో ఇంటికి మొక్కల స్టాండ్ టైపు ఒక డెకోర్ ఐటెం లాంటిది ఒకటి ఆర్డర్ పెట్టిన. అది ఎట్లొచ్చిందో ఏంటో చూద్దాం. మీకు దీని లింక్ కానీ ఆర్ దీని డీటెయిల్స్ కానీ ఏమైనా కావాలన్నా సరే నేను డీటెయిల్స్ అన్నీ యాడ్ చేస్తాను. సో ఫైనల్లీ ఇట్లా ఉందన్నమాట. ఇది ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేద్దాం. సో ఇది అన్నమాట ఆర్డర్ పెట్టింది. సో 3 స్టాండ్స్, అలాగే వాటి తాలూకా వావ్ ప్యాకేజ్ చాలా బాగా ప్యాక్ చేశారండి. డెలివరీ బాయ్ వెయిట్ చేస్తే చేయించాడు కానీ నైస్ గాయ్స్. కనిపిస్తుందా అనుకుంటున్నాను. ఇలాంటివి 3 ఇచ్చాడు. అలాగే స్టాండ్స్, ఇవి స్టాండ్స్ అనమాట. ఓపెన్ చేద్దాం ఇప్పుడు. ఎలా వస్తాయో ఏంటో, కాస్ట్ చాలా ఎక్కువని నేను చాలా కంగారు పడిన. బట్ అనుకున్న దానికంటే బాగానే వచ్చినాయి గాయస్, బాగానే వచ్చినాయి. ఇవి బిగించడానికి ఐ థింక్ ఏవో ఇచ్చినారు. ఇది పెద్దదన్నమాట.
సీరియస్లీ గాయస్ చాలా బాగా ప్యాక్ చేశారు. సో వీటికి స్టాండ్స్ పెట్టేద్దాం. ఇవి స్టాండ్స్. ఓ మనకి కనిపించినవి కూడా ఉంటాయి గాయస్. చూసారా? సో నాకు ఎలా వస్తుందో ఆర్డర్ ఏంటో అని చాలా కంగారు పడినా, ఎందుకంటే కొంచెం ఎక్స్పెన్సివ్. ఇది ఎక్స్పెన్సివ్ ఇన్ ద సెన్స్ ఒక 1100 అట్లా పడింది. అంటే నా దృష్టిలో దీనికి ఇది ఎక్స్పెన్సివ్ అనిపించింది అనమాట. అందుకోసమని నేను కొంచెం కంగారు పడినా, ఎట్లా వస్తుంది ఏందిరా నాయన ఎట్లా వస్తుంది అనేసి. బట్ బాగానే వచ్చిందనే చెప్పుకోవాలి. నేను ఏం ఆర్డర్ చేశాను, నాకు ఏమొచ్చింది అని చూపించడానికి మాత్రమే ఈ వీడియో అండి. ఒకవేళ ఎవరికన్నా యూజ్ అయితే కానీ, ఇలాంటివి ఏమైనా ఆర్డర్ పెట్టుకోవాలంటే కానీ మీకు యూజ్ అవుతుంది కదా, అందుకు ఈ వీడియో పెట్టిన. ఇది ఎట్లెట్లో చేశాను అమ్మ. ఫైనల్లీ తిరుపతి మెట్లెక్కి ఆ తర్వాత దేవుడిని చూసినప్పుడు కూడా ఎంత ఆనందం వేయాల, అంత ఆనందం వేస్తుంది ఇప్పుడు ఇది ఓపెన్ చేసినాక. అమ్మ ఫైనల్లీ ఒక టాస్క్ అయింది. వీటికి ఏవో ఇచ్చినారు, వీటికి బిగించాలి కావచ్చు. బట్ నాకు బిగించడానికి రాదు. కొన్నాటికి ఉన్నాయి, కొన్నాటికి లేవు గాయస్. బిగిద్దాం. మీరు ఇలాంటివి ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ చేసినారా? అయితే చేస్తే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. కొన్ని అవ్వట్లేదు గాయస్. దీంట్లో సమ్ కైండ్ ఆఫ్ డస్ట్ లాంటిది ఏదైనా ఉండిపోయినప్పుడు ఇది అవ్వట్లేదు అనమాట. ఇలా ఇచ్చాడు ఈ ప్యాకెట్లో, మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను. ఇలా ఇచ్చాడు అనమాట. వీటిని నేను ఇదిస్తున్నా సో దట్ ఇది కొంచెం మెటల్ టైప్ వచ్చింది కదా, ఫ్లోర్ మీద పెట్టినప్పుడు సమ్ కైండ్ ఆఫ్ సౌండ్ ఆర్ గీతల్లా పడిపోవడం అట్లాంటివి జరుగుతాయి కదా. అసలే రెంటెడ్ హౌస్ అండి ఇది, నా ఓన్ ఫ్లాట్ కాదు. చిన్న గీత పడినా కానీ ఊరుకునేలాగా లేరు మా ఓనర్స్. సో అది అండి సంగతి. సో ఇప్పుడు సౌండ్ రావట్లేదు, ఇది సౌండ్ వస్తుంది కదా, ఇది సౌండ్ రావట్లేదు. సో అలా అన్నమాట. మిగతా వాటికి కూడా బిగించేద్దాం. అప్పుడప్పుడు ఇలాంటివి కూడా చెయ్యాలి గాయస్. మనం డబ్బులు పెట్టి కొనుక్కున్నా సరే మనం చేయాల్సిన పని కూడా ఉండిద్ది. సో ఇది నాకు టాస్క్ అనే చెప్పాలి. బట్ ఎనీవేస్ ఏది జరిగినా మనం మంచికే అనుకొని తీసుకోవాలన్నమాట. అంతే కదా గైస్, మీరు కూడా అంతే కదా. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్ కదా. సో ఇది సక్సెస్ఫుల్గా రెడీ చేశాను. సో దీనికి ఇవి కూడా ఉన్నాయి. సో ఇది పెద్దది కాబట్టి పెద్దది పెట్టేద్దాం. సో ఇలా వచ్చింది గాయస్, చూస్తున్నారా? దీంట్లో ఏదైనా ఒక మొక్క ప్లాన్ చేయాలి. సో ఇది పెట్టుకుందాం. సో మీకు కూడా కనిపిస్తుంది ఇది ఎలా వచ్చిందా ఏంటనేది. బాగుంది గాయస్, నచ్చింది.
సో దీనికి కింద వైపు పెట్టుకుందాం, ఇది పై వైపు పెయిన్ కూడా పెట్టుకుందాం. ఇవన్నీ ఇచ్చిన వాళ్ళే పెట్టి కూడా ఇవ్వచ్చు కదా అని అనిపించింది నాకు ఇది బిగిస్తున్న ప్రాసెస్లో. మీరు కూడా ఏదైనా ఆర్డర్ చేసినప్పుడు ఎగ్జైటింగ్గానే ఉంటుంది, అది వచ్చిన తర్వాత ఎలా వస్తుంది ఏంటి అన్నది ఒక ఎత్తు అయితే, అది వచ్చిన తర్వాత ఇట్లాంటివి ఏమైనా ఉంటే వర్క్స్ ఆటన్నిటికీ మళ్ళీ నేను కష్టపడాలా అనిపిస్తుంది అనమాట. ఓన్లంటే అప్పుడప్పుడు మనం బద్ధకాన్ని తగ్గించుకోవడానికి ఇలా కూడా చెయ్యొచ్చు. సో నేను ఇవన్నీ బిగించింది అంతా వీడియో తీస్తే మీకు ఇంకా చాలా ల్యాగ్ అయిపోతుంది. సో నేను ఈ వీడియోని అన్నీ బిగించి మళ్ళీ మీకైతే చూపిస్తాను. సో ఇలా వచ్చినాయి గాయ్స్, ఇదిగోండి ఈ 3 అనమాట. నాకు 1000 ఆర్ సమ్ అరౌండ్ 1100 అలా పడింది అనమాట మొత్తం కలిపి. సో వీటిలో నేను ఏ ప్లాంట్స్ చేస్తున్నాను, ఎక్కడ రీప్లేస్ చేస్తాను అనేది కూడా మీకు ఈ వీడియోలో నేను చిన్న క్లిప్పింగ్ యాడ్ చేస్తాను. సో మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇలాంటివి డెలివరీవి కూడా నేను కొన్ని అన్బాక్సింగ్ చేసినవి కూడా మన ఛానల్లో చాలా పెట్టినా, ఒకవేళ చూడకపోతే కానీ అవి కూడా చూసేయండి. అలాగే మన ఛానల్కి ఎప్పుడు మీ సపోర్ట్ అనేది చాలా అవసరం. ఇవి ఎలా అనిపించాయో కూడా మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, సో దట్ నాకు అర్థమవుతుంది నేను ఒకవేళ ఎక్కువ రేట్ పెట్టి కొన్నానా లేదా కరెక్ట్గానే కొన్నానా అనేసి. సో అప్పుడప్పుడు చిన్న చిన్న గాయాలు తప్పవు, ఇలాంటి పెద్ద పెద్ద పనులు చేసినప్పుడు. అలవాటు లేని వాళ్ళు చేస్తే ఇట్లే ఉంటుంది అనమాట. సో ఇంకా లేట్ చేయకుండా ఈ వీడియో క్లిప్పింగ్స్ అన్నీ మీకు యాడ్ చేస్తాను, ఎక్కడ రీప్లేస్ చేసినా ఏంటి అనేది. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే ఎండ్ చేసేద్దాం. సో తెలుసు కదా, ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. అలాగే రెగ్యులర్ ఆడియన్స్, మన లైవ్ ఆడియన్స్ ఉన్నారు కదా, ఓల్డ్ ఆడియన్స్, వాళ్ళందరూ కూడాను మన వీడియోస్ అన్నీ చివరి వరకు చూసి ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు లాంగ్ వీడియోస్ చూడటం వల్లనే మన ఛానల్కి చాలా సపోర్ట్ అందుతుంది. ఇంతలా చెప్తున్నానంటే ఒక్క నిమిషమైనా మీరు ఆలోచించాలి కదా. సో దట్ నాకు తెలుసు మీరు ఎప్పుడూ సపోర్ట్ నాకు ఇలాగే చేస్తారని. లవ్ అండ్ సపోర్ట్కి థ్యాంక్ యూ సో మచ్. ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే ఎండ్ చేసేద్దాం. సైనింగ్ ఆఫ్, బాయ్.